కవి ఇవాళ మన ముందు అంటే బహుజన సమాజాన్ని ఒక తాటికి తీసుకొచ్చేటటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు రాసి పాటలు వినిపించినటువంటి ఆ వ్యక్తి ఇవాళ మనకు ముఖ్య అతిథిగా రావడం చాలా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా బహుజన వాదమే కాదు మొత్తం అన్ని వాదాల్ని తన భుజాల మీద ఎత్తుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మన భద్రన్న మామూలుడేం కాదు. మొత్తం అన్ని అంటే ఈ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలగలిపి ఈ సమాజాన్ని ఎట్లా తీసుకురావాలా, ఎట్లా ఐక్యంగా తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తి భద్రన్న. అదేవిధంగా ఆర్కే కూడా ఇవాళ బహుజన వాదాన్ని సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి ఆర్కే గారు. అదేవిధంగా మన నారాయణ ప్రజాపతి నారాయణ, మనం అందరం ప్రజాపతి అని చెప్పేసి యాడ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. నారాయణ ప్రజాపతి అన్న కూడా ఇలా బహుజన వాదంతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా మన ముదోల్ సర్పంచ్ రాజేందర్ రెడ్డి అనుకుంటా కదా, రాజేందర్ అన్న ఓకేనా, బహుజన ఓకే. రాజేంద్ర అన్న మామూలుగా ఇట్లా పిలువగానే వచ్చేసి ఇవాళ మన ముందు అద్భుతమైనటువంటి మన మెసేజ్ చెప్పడం, మనకు ఏమనేటటువంటిది చెప్పడం, మనం ఎట్లా ముందుకోవాలనేటటువంటి చెప్పడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన సాయన్న ఇవాళ ఈ కార్యక్రమంలో పెళ్లి పిల్లగాడు సాయన్ననే, ఎందుకంటే ఆయన్నే మొత్తం టోటల్గా దీన్ని అరేంజ్ చేసి ఇవాళ ఒక రూపానికి తీసుకొచ్చి మనందరినీ కలిపినటువంటి చరిత్ర ఇవాళ మన సాయన్నకు ఉంది. అదేవిధంగా అమ్మలు, అక్కలు, పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా, తర్వాత పత్రికా సోదరుడు మన గణేష్కు, తర్వాత మన క్రాంతికి, అందరికి కూడా పేరు పేరున ఇలా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున జై భీములు, జై తెలంగాణ. మీలో ఇంకా స్పిరిట్ ఉంది అంటే ఆ ఉద్యమ స్ఫూర్తి ఉంది. మనది ఉద్యమాల గడ్డ. ఏ గడ్డ? ఉద్యమాల గడ్డ. మనం మొదటి నుంచి మన తాత ముత్తాతల నుంచి కూడా మనం ఉద్యమాలు చేసుకుంటా పోతా ఉన్నాం. అందుకే ఆ మధ్యలో మా మిత్రుడు ఒక పాట రాశాడు, ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో అని ఏడ్చాం. ఏడ్చి ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సమస్య వచ్చింది. మళ్ళా మనకు ఏం సమస్య వచ్చింది? అన్న చెప్పిండు, ఐక్యత, పోరాటం, అభివృద్ధి. పోరాటమా సహకారం, సారీ, ఐక్యత, సహకారం, అభివృద్ధి. నిజంగా మనం ఐక్యంగా ఉన్నామా? ఐక్యంగా లేము. అంటే మన అన్నదమ్ములకు పంచాది, అక్కయ్యలకు పంచాది, అక్కయ్యలు అన్నదమ్ములదే ఇంటికి రారు, అన్నదమ్ములు అక్కయ్యల ఇంటికి పోరు. అంటే ఐక్యత లేదు మనతోట, అవునా? అదే ఐక్యత, మన ఐక్యత ఉంటే డెఫినెట్గా మనం ఏదన్నా సాధించుకోగలుగుతాం. మన కోసం గౌతమ బుద్ధుడు ఒక రాజు మన కోసం వదిలేసి ఈ ప్రజానికాన్ని ఐక్యంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పోయి మళ్ళా దాన్ని మనకు ఆల్రెడీ అందిస్తా ఉన్నాడు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఎన్ని రకాలుగా మనం ఐక్యంగా ఉండి పోరాటం చేసి మన హక్కుల్ని మనం సాధించుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం చెప్తే ఇంకా ఐక్యంగా లేకపోవడం. ఆ ఐక్యత ఉంటే డెఫినెట్గా ఏందది? సహకారం అవుతుంది. సహకారం అంటే ఏంటి? ఇలాంటి సమత, సుదర్శన్ అన్న లాంటి వాళ్ళు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన వాళ్ళల్లో సహకారం చేస్తే డెఫినెట్గా మన అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి అంటే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఇండ్లు కట్టుకుంటాం, జాగాలు కొనుక్కుంటాం, కార్లు కొనుక్కుంటాం, బైకులు కొనుక్కుంటాం, అన్ని కొనుక్కుంటాం, అవునా కాదా? సహకారం చేయడానికి అందుకే నేను అన్న చెప్పగానే ఒక చిన్న ముక్క గుర్తుకొచ్చింది. మన తోడుండే సుదర్శన్ అన్న మన కొరకొస్తుండు, పల్లె అభివృద్ధికి పాటు పడుతనని శపథం చేస్తుండు. అన్న అంటే అల్లుకుపోయే గుణమున్నోడమ్మా, అన్న అంటే అల్లుకుపోయే గుణమున్నోడమ్మా, మన కాపద వస్తే అండగా ఉండే బలమున్నోడమ్మా, అవునా కాదా? ఆ బలమున్నటువంటి వ్యక్తిని
మీ దగ్గర పెట్టుకొని మీరు అభివృద్ధి అవుతున్నారా? అవ్వట్లేదు. అభివృద్ధి కావాలంటే అలాంటి సహకరించేటటువంటి వ్యక్తిని మీరు అండగా ఉండాలా, ఆ మనిషి మీకు అండగా ఉంటాడు. ఖచ్చితంగా ఇలాంటి బుద్ధుల్లాంటి విగ్రహాలు ప్రతి విలేజ్లో వెలుస్తాయి. అంబేద్కర్ లాంటి మహానుభావుని యొక్క విగ్రహాలు ప్రతి విలేజ్లో ఉండొచ్చు, 100% ఉంటాయి. ఒకవేళ లేని విలేజ్లలో కూడా ఖచ్చితంగా మనము పెట్టుకోవడానికి కూడా అన్న సహకరిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా నేను విన్నవించుకుంటూ, నిజంగా మీరు ఇంతమంది ఇంత ఎండ ఈ వేడికి తట్టుకొని కూడా మీరు మీ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. ఇంకా మునుముందు ఇవాళ 100 మంది, రేపు 200 మంది, రేపు 2000 మంది, రేపు 2 లక్షల మంది కావాలని ఖచ్చితంగా అవుతారని, మీరు దానికోసం మీరు పాటుపడాలని ఖచ్చితంగా మీరు పాటుపడతారు కదా. శపథం చేస్తున్నారు కదా. అన్న శపథం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? మనం శపథం చేయాలా వద్దా? శపథం చేయండి. శపథం చేస్తున్నారా? జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ అంటే ఆ స్ఫూర్తి ఉండాలా. ఎందుకు జై తెలంగాణ అంటున్నంటే, నేను తెలంగాణ ఉద్యమంలో ఉర్రు తలూకిచ్చినటువంటి పాటలకు సంగీతాన్ని అందించాను. ఆ పాటలు మీరు విని ఉంటారు. వెనక ముందు చూసుడేంది రాజన ఒరే రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఒరే రాజన. విన్నారా? ఎంతమంది విన్నారు? ఒకసారి చేతులు ఇవ్వటరి. ఎంత చూడు, నా దురదృష్టం, నా పేరు తెలియదు, నేను చేసినట్టు తెలియదు. పోనీ ఆ సొయ్దులో ఆరతి, కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి. విన్నారా? ఎంతమంది విన్నారు? నా దురదృష్టం, ఎంత దురదృష్టం పాడుగా. అంటే నేను ఏం చేసినట్టు తెలియదు, ఏం చేద్దాం చెప్పు. అయ్యోనివా నువ్వు, అవ్వోనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా. విన్నారా? విన్నారా? అరే బాబు, అన్ని విన్న తర్వాత ఏం చేస్తాం? దురదృష్టం మాకు వెంటాడుతోంది. కాబట్టి మనమందరం ఐక్యంగా ఉంటే ఈ దురదృష్టాలు వెంటాడవు. మనమందరం పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళని వెంటాడతాం. మనం అందరం ఐక్యత ఉండి వాళ్ళని వెంటాడదాం, ఆ కొద్ది మందిని. కాబట్టి అందరూ కులాలకు అతీతంగా ఈ సమత అంటే ఏంది? సమానత్వం. అందరినీ సమానంగా, పేదరికంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమానంగా చూడాలనేటటువంటి ఒకే ఒక్క నినాదంతో, ఒకే ఒక్క కాన్సెప్ట్తో సమతా సుదర్శన్ అన్న ఈరోజు మీ ముందుకు వచ్చాడు. నిరంతరంగా మీ ముందు ఉంటాడు. డెఫినెట్గా ఆయన వెనుక ఉండండి, ముందుకు నడవండి. ఖచ్చితంగా ఆయన మీకు సహకారం చేస్తాడని చెబుతూ, నాకు మీ అందరు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ, మేము గతంలో, ఎందుకంటే మీకు పక్కకు నిండిపోతున్నాయి, కానీ గతంలో వాగులు ఎండిపోయి చాలా రోజులు బాధపడ్డటువంటి సందర్భాలు మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరికీ తెలుసు, వాగులన్నీ ఎండిపోయి నీళ్లు లేక కరువులు. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్గా వర్షాలు పడి వస్తున్నాయి. కానీ వాగు అనేటటువంటి పాట ఇలా మనము కళ్ళతో చూసాం, ఎండిపోయినటువంటి సందర్భాలు. వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయే వాగు ఎండి పాయరో, ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా, గంతులేసిన ఇసుక తీరం గరుకునేలైపోయినాది, దుంకీదిన కయ్యలల్లా కంపసెట్లే మొలిసినాయి, గాలి కూగే రెల్లు పొదల జీవులెండిపోయినాయి, వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, సిర సింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి, వాగు ఎండి. ఇప్పుడు పరుపు బండల దరువులు చూస్తున్నారా? ఎవరు బట్టలు వాళ్ళే ఉతుకుంటారు అనుకుంటా కదా. అసలు కమ్మగా వాసన వచ్చేది కదా. ఎందుకంటే వాళ్ళు చెరువులలో బట్టలు ఉతికి అవి తీసుకొచ్చేసి మంచాలు, నులక మంచాలు వేస్తే దాంట్లో మేము వండుకునేది, గమ వాసన వచ్చేది. ఇప్పుడు గమ లేదు, మొత్తం కంపు వాసన అయిపోయింది జీవితం అంతా. అవునా కదా?
ఆ కంపు వాసన పోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ఐకమత్యంతో ఉండాలా, అభివృద్ధి చెందాలంటే మనం అందరం డెఫినెట్గా ముందుకు సాగాలని మీ అందరినీ మరీ ప్రాధేయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు సాయన్న గారు, మన సుదర్శన్ అన్న, అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జై భీములు. థ్యాంక్ యూ వెరీ మచ్.